నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి రావి చెట్టును ఏ విధంగా పూజించాలో, రావి చెట్టు ఆరాధనలో ఉన్న రహస్యాలేంటో పరిశీలిద్దాం. రావి చెట్టు విశిష్టత గురించి పద్మపురాణంలో, బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. అగ్నిదేవుడు 1 సంవత్సరం పాటు రావి చెట్టులో నివసించాడని మనకు పురాణాలలో చెప్పడం జరిగింది. అలాగే పద్మపురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో ఉంటాడని వివరించడం జరిగింది. అలాగే అనేక పురాణ గ్రంథాల ప్రకారం సమస్త దేవతలు కూడా రావి చెట్టులో ఉంటారు. శని భగవానుడు విష్ణు భక్తుడు. ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. కాబట్టి జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా రావి చెట్టు ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు నారద మహర్షికి రావి చెట్టును ఎలా పూజించాలో వివరించాడని మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే రావి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ముందుగా బియ్యం పిండితో రావి చెట్టు దగ్గర ఒక ముగ్గు వేయాలి. రావి చెట్టు మొదట్లో పసుపు, కుంకుమ వేయాలి. రావి చెట్టు దగ్గర నీళ్లు పోయాలి. అలాగే రావి చెట్టుకి ఒక పసుపు రంగు దారాన్ని 7 వరసలు చుట్టాలి, లేదా పసుపు రంగు వస్త్రాన్ని రావి చెట్టు కొమ్మకు కట్టాలి. ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో రావి చెట్టును పూజించటం, అలాగే రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సూర్యోదయానికి పూర్వమే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పచ్చి పాలు రావి చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పించి రావి చెట్టుకు ధూపం వేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు అశ్వత్థాయ వరేణ్యాయ సర్వైశ్వర్య ప్రదాయినే అంతతః శివరూపాయ వృక్షరాజాయతే నమః. ఈ శ్లోకం చదువుకుంటూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శని దోషాలు ఉన్నవాళ్ళు మాత్రం నల్ల నువ్వులు, మినుములు కలిపినటువంటి నీళ్లు రావి చెట్టు దగ్గర పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా, అలాగే పంచదార పానకాన్ని రావి చెట్టు మొదట్లో పోసి ప్రదక్షిణలు చేయటం ద్వారా జాతకపరమైన శని దోషాలు, రాశిపరమైన శని దోషాలు తొలగింపజేసుకొని ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి రావి చెట్టును శనివారం పూజించడం ద్వారా, రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా, ప్రదక్షిణలు చేయటం ద్వారా విష్ణు కృపకు పాత్రులవటంతో పాటుగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. మళ్ళీ ప్రసాదాత్ ఎన్ని మాటలు వస్తుందో చూడండి. ఆయన అనుగ్రహం చేత, ఆయన అనుగ్రహం చేత, ఈశ్వరానుగ్రహం ఒక్కటే దిక్కు చూడండి. తరించడానికి ఇంకేమీ లేదు. ఎవ్వడికైనా అహంకారానికి తావు లేదు. ఈశ్వరానుగ్రహం ఒక్కటే. నేను అహంకరించాను అన్నది ఎలాంటిది అంటే, ఒక పెద్ద ఆయన చెప్తాడు, ఆలయాల్లో గోపురాలు చూస్తూ ఉంటారు మీరు. ఆ గోపురం దగ్గర పైన ఒక బొమ్మలు ఉంటాయి, ఇలా మోస్తున్నట్టు. వాడికి బొమ్మలు మూతి బిగింపు, ఆ మోస్తున్నటువంటి ఆయాసం అంతా ముఖంలో చిట్లిస్తారు. వాడు ఆ మోస్తూ ఉంటాడు. కానీ నిజంగా గోపురం వాడు మోస్తున్నాడా? కనబడిన పునాది మోస్తుంది గోపురాన్ని. ఆయాసం అంతా వాడి ముఖంలో కనబడుతుంది. మనది అలాంటిది అని చెప్పాడు ఇక్కడ. వాడు వెనకాల మోస్తున్నాడు. అది గమనించాలి. అసలు ఆధారం వాడు. అది ఏది ఆధారమో వాడినే ఆధారం అని పట్టుకున్నావు, కొత్తగా కాదు. ఎవడి ఆధారమో వాడినే ఆధారం అని పట్టుకున్నావు. అదే తత్ప్రసాదాత్, వాడి అనుగ్రహం చేత పరాం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. పరాం అంటే సర్వోత్కృష్టమైన శాంతి స్థానాన్ని పొందుతావు. అదే అసలు స్థానం, అది శాశ్వతమైనది. అంటే కైవల్యాన్ని పొందుతావు. చెప్పాల్సిందంతా చెప్పేసానయ్యా, అయిపోయిందన్నాడు ఇక్కడ. ఇదే ఒక విధంగా ఒక ముగింపిది. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా. ఇంతవరకు గుహ్యతమం శాస్త్రం ఇవన్నీ చెప్పాడు. గుహ్యాత్ గుహ్యతరం,
రహస్యాల్లోకెల్లా రహస్యం చెప్పాను నీకు అన్నాడు ఇక్కడ. ఇదే అసలు రహస్యం అండి ఇక్కడ. ఇది తప్ప మీరు మంత్రాలు, తంత్రాలు, జపాలు, హోమాలు, దానాలు, ధర్మాలు, కర్మలు ఎన్ని చేసినా అవి రహస్యములే కానీ రహస్య తరాలుకో రహస్య తమాలుకో. నేను చెప్పింది ఇది చివరికి ఇదే ప్రధానం. అందుకే దీన్ని కంటే గొప్ప జ్ఞానం మరొకటి లేదు. ఇతితే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమర్శతేదశేషేణ. దీన్ని నువ్వు బాగా విమర్శ చేయి, అంటే ఆలోచించు. విమర్శ రూపిణీ విద్య. విమర్శం ఆలోచించు, విచారించు. విచారించి యథేచ్ఛస్ తథాకురు, ఏది నీకు ఇష్టం వచ్చేయి అన్నాడు ఇక్కడ. ఏమిటండి ఈ మాట? చెప్పడం చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అనే భాష ఇది. కొంతమంది అలాగంటారు. అంటే ఇంత చెప్పాక నీ ఇష్టం అంటే స్వామి నీ ఇష్టమే అంటాడు. అది తెలుసుకోండి ఇక్కడ. మరి వీడి ఇష్టం అన్నాడు ఇక్కడ. విమర్శతే అశేషేణ, దీనిని అంతటినీ బాగా ఆలోచించి యథేచ్ఛసి తథాకురు, అప్పుడు నీకు ఏది ఇష్టం వచ్చేయన్నాడు. అంటే దీనికి ఒక క్రమం ఉంది. శాస్త్రం ఏం చెప్తుందంటే జ్ఞానం ఎలా వస్తుంది అంటే దీన్ని బట్టి ఇది చెయ్యని చెప్పదు శాస్త్రం, సత్యాన్ని తెలియజేస్తుంది. అది తెలుసుకుని నువ్వు చేయాల్సింది చేయని చెప్తుందే తప్ప. అందుకే గీతాది శాస్త్రములు జ్ఞాపక శాస్త్రాలే తప్ప కారక శాస్త్రాలు కావు అన్నారు ఇక్కడ. కారకం అంటే పని గురించి చెప్పేది, ఇది అలా కాదు. ఏది చెయ్యాలో చెప్పదు, ఎలా చెయ్యాలో చెప్తుంది ఇక్కడ. ఏది లక్ష్యమో చెప్తుంది, అది పరమార్థం. అది పెట్టుకుంటే నీ కర్మ కొద్దీ నేను చెప్పినా చెప్పకమని అదే చేస్తావు. కానీ చెప్పాను కనుక ఇప్పుడు ఆలోచించుకో. అదే హిందూ మతంలో గొప్పతనం అండి. నేను చెప్పింది ఆలోచించి చెయ్యు. ఎందుకంటే గురువు చెప్పిన మాట విన్నాను కాదు, గురువు చెప్పిన మాట వినాలనిపించింది కనుక విన్నాను. గురువు చెప్పిన మాట చెయ్యాలనిపించింది కనుక చేసావు. అవునా లేదండి? గురువు చెప్పారు కనుక చేశాను ఎంతమంది అంటారండి? అందరూ శిష్యులు ఉంటారు, ఎవడో ఒక్కడు గురువు చెప్పింది చేస్తాడు. వాడు ఆ చెప్పింది చేశారంటే చెయ్యాలనిపించింది కనుక. దేనికి అనిపించింది చెయ్యాలని? వాడు బుద్ధి కనిపించింది చెయ్యాలని. అందుకు గురువు చెప్పింది చేయలేదు, వాడు బుద్ధి చెప్పించేశాడు. ఇప్పుడు కనుక వాడు బుద్ధి చెప్పించేశాడు కానీ గురువు చెప్పించేశాడా? లేదు. అంటే గురువు చెప్పింది చెయ్యాలని వాడు బుద్ధికి అనిపించి చెప్పింది కనుక చేశాడు. కానీ చివరికి చెప్పింది అది బుద్ధే. బుద్ధి చెప్పినట్టే విన్నాడు వాడు మాట, గురువు చెప్పినట్టు వినలే. కానీ బుద్ధిగా గురువు చెప్పినట్టు చేయాలనుకుంది కనుక చేశాడు. ఇక్కడ తెలిసింది కదా. కానీ ఎవడికి బుద్ధి వాడికి గురువు. నీ బుద్ధిని నీ గురువుగా మార్చేవాడే అసలు గురువు. తెలుసుకో. నీ బుద్ధి జ్ఞానంతో ఉండాలి. నీ బుద్ధిని గురువుగా మారుస్తాడు. నిన్ను నువ్వు దిద్దుకునేటట్లు చేసే తట్టు దిద్దేవాడు గురువు. తెలుసుకోండి. ఆ విషయమే ఇక్కడ యథేచ్ఛస్ తథాకురు మాటలో చాలా అద్భుతం ఉందండి. అనే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా జ్ఞానసిద్ధి రావాలంటే ముందు శాస్త్ర దృష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయ, ఇది చెప్తుంది ఇక్కడ. శాస్త్ర దృష్టం, శాస్త్రములో చెప్పబడినది, గురువు బోధించినది, రెండయ్యే కదా గురోర్వాక్యం. ఈ రెండిటి వల్ల ఆత్మనిశ్చయ, నీ ఆత్మ నిశ్చయించుకున్నదేదో అదే జ్ఞానము అన్నాడు ఇక్కడ. కానీ జ్ఞానం మొదటి స్థానం శాస్త్రం, రెండవ స్థానం గురువు, మూడవ స్థానం నీ బుద్ధి. ఇది తెలుసుకో ఇక్కడ. అందుకు ఇక్కడ వరకు బుద్ధిని సంస్కరించి ఇంకా వీడు నేను చెప్పినట్టే వింటాడని తెలిసాక నీ ఇష్టం చేసుకో అన్నాడు ఇక్కడ. ఇది మంచి ఇది చెడుని చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. అంటే నువ్వు ఇచ్ఛాపూర్వకంగా మంచిని ఆశ్రయించాలి కానీ నేను చెప్పానని కాదు, నీ విచారణ కూడా చేయాలని చెప్పడం ఇందులో ఉన్న భావం అండి. భగవానుడి మాట ఇన్ని పొరలతో ఉంటుంది ఇక్కడ అని చెప్తూ ఇంకొక మాట చెప్తున్నాను. ఇంతవరకు నేను చెప్పింది గుహ్యతరం కదా, ఇంకొక మాట మళ్ళీ చెప్తున్నాను. ఇది అత్యంత గుహ్యతమం సుమా. ఇది నీకు మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు నాకు ఇష్టమైన వాడివయ్యా, అందుకు చెప్తున్నాను అన్నాడు. ఈ మాట అంటున్నప్పుడు భగవానుడు ఇక్కడ సారభూతం చెప్పబోతున్నాడు. ఇది ఎక్కువ లేదు, మళ్ళీ అధ్యాయం 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాలకు ఇంట్రడక్షను అంటే అసలు సారానికి సారం చెప్పబోతున్నట్టు. ఇంతవరకు గుహ్యతరం కంపారిటివ్ డిగ్రీ, ఇప్పుడు గుహ్యతమం సూపర్లేటివ్ డిగ్రీ చెప్పబోతున్నాడు ఇక్కడ. గుహ్యతమం అల్టిమేట్ అంటే మిగిలిన శాస్త్రాలతో పోల్చి ఇది గొప్పది అని చెప్పేటప్పుడు గుహ్యతరం. ఇంకొకటి దాన్ని పోల్చడం లేదు, దీన్ని మించింది లేదని చెప్పడం గుహ్యతమం ఇక్కడ. అందుకే సర్వగుహ్యతమం, ఇదం గుహ్యతమం శాస్త్రం అని 15వ అధ్యాయంలో చెప్పాడు. వాటన్నిటిలో సారం లాగేసే ఇక్కడ సర్వగుహ్యతమం, రహస్యాల్లోకెల్లా పరమ రహస్యమైన వచనం. ఎందుకంత రహస్యం? నాయనా సూక్ష్మ బుద్ధితో కానీ తెలుసుకోలేని దానిని రహస్యం అంటారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. స్థూల బుద్ధికి తెలియదు, ఎందుకంటే స్థూల బుద్ధితో తెలుసుకునే శాస్త్రాలన్నీ కనబడే శాస్త్రాలు. కనబడని పరమాత్మ, కనబడకపోయినా ఉన్నవాడెవడో వాడి గురించి చెప్పే శాస్త్రమే గుహ్యతమం. అది చెప్తున్నాను. శృణుమే పరమం వచః, సర్వోత్కృష్టమైన వాక్యం చెప్తున్నా. అంటే అల్టిమేట్ వాక్యం. భగవద్గీత చివరికి వచ్చేటప్పటికల్లా అల్టిమేట్ వాక్యాలు భగవాన్ 2 చెప్పబోతున్నాడు. ఈ 2 చాలా అత్యంత ప్రధానమైన వాక్యములండి ఇక్కడ.
18 అధ్యాయులు ఉంటే కానీ చివరి 2 శ్లోకాలు పడ్డం లేదు మనకి ఇక్కడ. ఆ 2 శ్లోకాలు అత్యంత ప్రధానమైనవి. సర్వేంద్రియములు కేంద్రీకరించి బుద్ధితో విందాం దీన్ని. అత్యద్భుతం అని చెప్పబోతున్నాడు. పైగా ఎందుకు చెప్తున్నాడు సర్వగుహ్యతమం భూయః శృణు. మళ్ళీ చెప్తున్నాను అన్నాడు. అంటే కొత్త విషయం ఏం చెప్పట్లేదు, ఇదివరకు చెప్పినదే నాటుకుపోవడానికి చెప్తున్నాడు. శృణు మే పరమం వచః, సర్వోత్కృష్టమైన వాక్య ఇది. ఎందుకు చెప్తున్నా అంటే ఇష్టోసి మే దృఢమితి, నువ్వు నాకు దృఢమైన ఇష్టుడు. ఏమిటండి, ఏం అర్జునుడు భాగ్యం అండి. ఇక్కడ పరమాత్మ నాకు ఇష్టం అనడం కాదు, పరమాత్మ నువ్వు నాకు ఇష్టం రా అనాలి. అలా అనిపించుకున్నవాడు అర్జునుడు. ఎన్ని మార్లు అనిపించుకున్నాడు మీకు తెలుసా? అరణ్య పర్వంలోనే అంటాడు, అర్జునుడికి ఏమైనా నేను తట్టుకోలేను, నా శరీరం మాంసమైనా తీసి అర్జునుడి కోసం ఇస్తానంటాడండి. ఎంత ఇదో చూడండి. అంతేకాదు, నాకు స్వర్గం వస్తున్నా అర్జునుడి కోసం వదిలేస్తాను. అర్జునుడు నా కోసం ప్రాణాలను వదిలేస్తాడు. వాళ్ళిద్దరు అనుబంధం అలాంటిది. ఇక్కడ నారాయణుడు కదండి, సర్వ నరజాతికి ప్రతీకగా నరుడు అక్కడున్నాడు. సర్వ నరుల్లో అంతర్యామి నారాయణుడు అక్కడున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి ఇక్కడ? పైగా మొదటి నుంచి గమనిస్తే అర్జునుడు కృష్ణుని ఎంచుకున్నాడు. నీ సైన్యం నాకు అక్కర్లేదు, నువ్వే కావాలన్నాడు. అందుకే నువ్వంటే నాకు ఇష్టమయ్యా అన్నాడు. ఎవడు అన్నీ విడిచిపెట్టి తననే పట్టుకుంటాడో వాడి విడువ నెట్టివాడనైనా అని అంబరీషోపాఖ్యానంలో విష్ణువే చెప్పాడు. ఇక్కడ తనువు మనువు విడిచి తన ఇళ్ళ చుట్టాల నాలి విడిచి సంపదాలు విడిచి అన్యమెరుగ నట్టి అటువంటి వారిని విడువను ఎట్టివారినైనా అన్నాడు కదా. అందుకే ఇష్టోసి మే దృఢం ఇది తతో వక్ష్యామితే హితం. నన్ను ప్రియమని పట్టుకున్నాక ఇంక వాడి హితం నేనే చూసుకుంటానయ్యా, అది బాధ్యత. అందుకే నీకు హితమైనది తతో వక్ష్యామి చెప్తున్నాను. ఈ మాట సామాన్యం కాదు. గుహ్యాద్గుహ్యతమం పరం. 2 వాక్యాలండి. పరమాత్మ చివరి శ్లోకములు ఇవి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనివార దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆవు నేతితో దీపారాధన ఆచరించి వెంకటేశ్వర వజ్ర కవచం అనేటువంటిది త్రికరణ శుద్ధితో పఠించి స్వామికి ప్రీతికరమైనటువంటి తీపి పదార్థములను నైవేద్యంగా సమర్పించి వెంకటేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి పాదాల వద్ద తులసి దళాలను ఉంచి వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించి గోవింద నామాల్ని కనుక ఎవరైతే స్మరిస్తారో ఈరోజు వారికి కలియుగవాసుడైనటువంటి ఆ దైవం వెంకటేశ్వరుడు సదా ఎల్లవేళలా కూడాను దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు. ఈ దేశమంతా కూడాను శుభకరమైనటువంటి ప్రభావాలతోటి ఆనందంతో జీవితాన్ని గడపడానికి కలియుగ వాసుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా కలిగిస్తాడు. దేశం కూడాను వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి కూడా కలియుగ వాసుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహం కావాలి. కాబట్టి ప్రతి శనివారం కూడాను ప్రతి ఒక్కరూ కూడాను ప్రతి ఇంటిలో కూడా గోవిందనామస్మరణ చేయండి. ఎక్కడైతే గోవిందనామస్మరణ చేయబడుతుందో అక్కడ గోవిందుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం తప్పనిసరిగా కలిగి మానసిక ప్రశాంతత, వివిధ రంగాలలో అభివృద్ధి తప్పనిసరిగా ఈ మానవ జీవితానికి కలిగింపజేస్తాడు కలియుగ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి. ఇందుగలడందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు అన్న సందంగా ఆ స్వామివారు ఎక్కడ లేడు. అందుచేత ఆ నామ సంకీర్తనమే మన మానవ జీవితానికి ధన్యోపాయాన్ని ఇస్తుంది. కాబట్టి కలియుగంలో నామస్మరణ ధన్యోపాయం అన్నారు. కాబట్టి
శనివారం నాడు గోవిందనామాల్ని ఎవరైతే మనస్ఫూర్తిగా పఠిస్తారో వారికి గ్రహ నక్షత్ర మాలికాధరుడైన ఈశ్వరుడు కూడాను దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుద్ధపక్షం శనివారం సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:49 తిథి పూర్ణిమ ఉదయం 6:36 వరకు. తదుపరి బహుళపక్షం ప్రతిపత్ తిథి అంటే పాడ్యమి లేదా ప్రథమ తెల్లవారుజామున 5:12 వరకు. నక్షత్రం మూల సాయంత్రం 5:50 వరకు. వర్జ్యం సాయంత్రం 4:15 నుండి 5:50 వరకు. తిరిగి రాత్రి 3:06 నుండి 4:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:47 నుండి 7:31 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:32 నుండి 1:07 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన కాలం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం, ఈరోజు కూడా వృషభ పూజని అలాగే హల పూజని చేస్తారు. వృషభ పూజ అంటే ఈరోజు ఉదయం 6:36 పూర్ణిమ గతించి బహుళ ప్రతిపత్తి వచ్చిన ఊళ్ళో ఉండేటటువంటి రైతులైనటువంటి యజమానులందరూ కూడా తాము ఇప్పటి వరకు పెంచుతూ ఉన్నటువంటి ఆ ఎద్దులని తామే స్వయంగా చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి తామే స్వయంగా ఎండుగడ్డి పెట్టి బాగా వాటిని స్నానాన్ని చేయించి రుద్ది స్నానాన్ని చేయించి ఒడ్డున కాసేపు ఆరనిస్తారు. ఆ తర్వాత కొమ్ములకి చక్కనైనటువంటి ఆ చిన్న ప్రత్యేకమైనటువంటి ఇత్తడితో చేసినవి ఉంటాయి, వాటిని ఏర్పాటు చేస్తారు. ఆ కొమ్ముకి ఈ కొమ్ముకి కూడా బాగా వేలాడేటటువంటివి ఏర్పాటు చేస్తారు. మెడలో గంటల్ని కడతారు. నడుముకి పెద్దదైనటువంటి పటకాన్ని ఉంచుతారు. అంతేకాక గంభీరంగా అది అరిచేందుకు వీలుగా మంచి భోజనాన్ని, వాటికి కావలసినటువంటి ఉలవలు మొదలైనటువంటి వాటిని, దాంతో పాటుగా చక్కనైనటువంటి కుడితిని పెట్టిన తర్వాత అవి తమ రాజసాన్ని చూపిస్తూ మేమే ఈ ఊళ్ళో ఉండేటటువంటి అందరికీ కూడా గాదెల నిండుగా ఇదిగో తేబోతున్నాం వడ్లని అనే అభిప్రాయాన్ని కలగజేసేలా పెద్దగా గంభీరంగా రంకె వేయగానే వాటి అన్నిటినీ కూడా ఊరంతా ఊరేగిస్తారు. ఎంత ఆనందకరంగా ఉంటుందో అది చూడడానికి ఆ ఉత్సవాన్ని. ఏ వృషభం అనేది అన్ని కోరికల్ని తీర్చేది అవుతుందో ఆ గాదెల్ని అది నింపేటటువంటి కారణంగానే మనం ఇళ్లలో కూతురికి వివాహాన్ని చేసినా, కొడుకుకి మంచి దివాణంలో ఉద్యోగాన్ని సంపాదించినా, ఇంకా ఇలాంటి క్షేత్రాలంటే పొలాలని ఇళ్ళని అన్నీ కొనుక్కున్న అదే కారణం. కాబట్టి
ఆ మూల కారణమైనటువంటి వృషభానికి అంత గొప్పగా పూజని చేస్తారు. అంతేకాదు ఏవైతే వ్యవసాయానికి కావాల్సిన వస్తువులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరమ్మతుల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజు నుండి ప్రారంభిస్తారు రైతులైనటువంటి వారు. రాబోయేటటువంటి ఆషాఢ మాసానికి ముందు నుండి నెల రోజుల పాటు విశ్రాంతిగా ఆ పరికరాలన్నింటినీ పొలంలో దున్నడానికి కావలసిన, పొలంలో ఆ ఎద్దులన్నీ కూడా అరక చేయడానికి వీలుగా ఏవేవి వస్తువులు కావాలో పరికరాలన్నిటికీ కూడా మరమ్మతుల్ని చేయించుకుంటూ కనిపిస్తారు. వృషభాన్ని ఆరాధించినట్టయితే అది ధర్మానికి సంకేతం కాబట్టి ధర్మస్వరూపుడైనటువంటి శంకరుణ్ణి ఆరాధించినట్లే అవుతుందని శాస్త్రం తెలియచేస్తున్నటువంటి సత్యం. వృషభ పూజని చేయడానికి అతి ముఖ్యమైనటువంటి ప్రారంభపు రోజుగా దీన్ని లెక్కించుకోవాలి. ఈరోజు శనివారం కాబట్టి ఆంజనేయ స్వామికి సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి మనోభీష్టాలని నెరవేరుస్తాడు ఆయన. నేటి ఆణిముత్యాలు. మంచి నడవడిక అనేది ఒకరు ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన జ్ఞాపిక. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. అనన్య దైవత్వమియం క్షమాచ. నాకు దైవం అంటే రాముడే అంది కాబట్టి నేను రామకథ చెప్పేస్తాను. రామకథ చెప్పేస్తాను, ఆయనకి సంకల్పం కూడా లేదు. ఆయనకి అసలు ఏం చెప్పాలో తెలియని సందర్భం అనుకోండి, రామకథ చెప్పేస్తారు. హనుమకి కూడా మనసులో ఎవరుంటారంటే రాముడే ఉంటాడు. సీతమ్మకి ఎలాగో హనుమకి కూడా అంతే. అందుకని ఆయన కూడా ఏం చెప్తారు, అది సందర్భమా అనవసరం, రామకథే చెప్తారు. అందుకని ఆయన ఉత్తరక్షణం ఏమం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకవి సంసర్భో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార. కావ్య సౌందర్యం, చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించగలిగినటువంటి కథ రామకథ, మృత సంజీవని. సుందరకాండలో రాముడు కనబడడు, రామకథ వినపడుతుంది 1కి 10 మార్లు. అందుకని రామకథ చెప్పడం మొదలుపెట్టారు. ఎలా అంటే ఆవిడ వినాలి, ఆవిడ చెవిలో పడాలి, ఆవిడ అనురక్త కావాలి. అనురక్త కావాలి అంటే అమ్మ రాముడు ఉన్నాడమ్మా నన్ను పంపించాడమ్మా అంటే నమ్మదు. ఆవిడ ముందు నమ్మేదాంతో మొదలెట్టాలి. నమ్మేదాంతో మొదలెట్టి ఆవిడికి తెలియంది చెప్పాలి. అప్పుడు అంటే ఇప్పుడు ఆవిడికి ఆశ్వాసం కుదురుతుంది. ఓ ముందుని చెప్పాడు, నమ్మకంగా ఉంది, ఇది కూడా నిజమేమో అనే అనుమానం వచ్చి ఆగుతుంది కాస్త నిర్ధారణ చేసుకోవడానికి. అందుకని రాజాధచరదో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. పూర్వం ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహాకీర్తివంతుడు ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు గారనేటటువంటి రాజు చతురంగ బలాలతో, గజబలంతో, అశ్వబలంతో, సైన్యబలంతో రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ధర్మాత్ముడై ఆ వంశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించినటువంటి వాడు ఉండేవాడు. ఆయనకి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి అపారమైనటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడు. తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం, ఆయన్ని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి చేరుకుంటే ఆయనకి ప్రియమైన ఇల్లాలైన సీతమ్మని తెలదగలిగినటువంటి రాక్షసుడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చి సీతమ్మని లంకాపట్టణంలో పెట్టాడు. తర్వాతి కాలంలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తూ సీతమ్మని అన్వేషిస్తూ వెడుతుండగా సుగ్రీవుడితో చెలిమి కుదిరి ఆ సుగ్రీవుడి సీతమ్మ దాడ కనిపెట్టడానికి దశ దిశలకి వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి వానర సమూహములలో ఒకడనైన నేను నిన్న రాత్రి 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చి రాత్రంతా లంకాపట్టణాన్ని వెతికి ఈ శిశుపా వృక్షం మీద కూర్చుని తెల్లవారుధామున సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొందాను. ఈవిడే సీతమ్మ అని ఎలా తెలుసుకున్నాను అంటే యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చరిష్యతాం మస్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. ఎటువంటి నగలు ఆవిడ ఒంటి మీద ఉంటాయని రాముడు చెప్పాడో, ఎటువంటి కాంతితో ఉంటుందని చెప్పాడో, ఎటువంటి లక్షణములతో ఉంటుందని చెప్పాడో అటువంటి లక్షణములు కలిగి ఇతపూర్వం కిష్కింధలో ఉన్నటువంటి నగలు ఇప్పుడు శరీరం మీద లేక, ఇప్పుడున్నటువంటి నగలు కిష్కింధలో మూటలో లేక, ఇంతకు ముందు పెట్టుకున్న నగల యొక్క మచ్చలు శరీరం మీద ఉండి కృషించి రాముడి కోసం ధ్యానం చేస్తున్న సీతమ్మను చూసి ఆమె యొక్క దర్శనమైందని పరమ సంతోషాన్ని పొంది నేను ఈ చెట్టు మీద కూర్చునున్నాను. అప్పటి వరకు చనిపోదాం అనుకున్న తల్లికి ఎప్పుడైతే రామకథ అకస్మాత్తుగా వినపడిందో ఆవిడ ఎవడురా రామకథ చెప్పినవాడు,
10 నెలలయింది రామనామం వినపడలేదు, రామకథ వినపడలేదు. నా ప్రాణాలు నిలబడ్డాయి, అమృతం పోసినట్టుంది. ఎవడు నాకు ఈ కథ చెప్పినవాడు అని ఒక్కసారి ఆవిడ ఇలా తల పైకెత్తి కొబ్బలలోకి చూసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, భీముడు అలా బయలుదేరగానే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ పాండునందన, ఈ భీముడు పుత్రశోకంతో బాధపడుతూ యుద్ధంలో అశ్వత్థామను చంపాలి అని ఒంటరిగా బయలుదేరాడు. అశ్వత్థామపై దాడి చేయటానికి సిద్ధపడుతున్నాడు. నీకు సోదరులందరిలోనూ భీముడంటేనే ఎంతో ఇష్టం. ఈరోజు భీముడు ఎంతో కష్టాలను ఎదుర్కోబోతున్నాడు. అలాంటి వాడికి నువ్వు సహకరించాలి కదా, ఎందుకు సహకరించటం లేదు? ద్రోణుడు అశ్వత్థామకు బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ఉపదేశించాడు. దాన్ని అశ్వత్థామ కనుక ప్రయోగిస్తే అది భూమండలానంతా కాల్చివేస్తుంది. ద్రోణాచార్యుడు ధనుర్ధారుడు అందరికీ కూడా పతాకం వంటివాడు. ఆయన అర్జునుడిపై ప్రీతితో అర్జునుడికి ఆ అస్త్రాన్ని ఉపదేశించాడు. దాన్ని అశ్వత్థామ సహించలేకపోయాడు. ఆ అశ్వత్థామ ద్రోణుడికి ఏకైక కుమారుడు. అందుచేత అతడి ప్రార్థనను ద్రోణుడు కాదనలేకపోయాడు కూడా. ఆ దివ్యాస్త్రాన్ని అశ్వత్థామకు ఉపదేశించాడు. ఆయనకి ఇష్టం లేదు, ఉపదేశించడం ఇష్టం లేదు, కానీ కొడుకు మీద ప్రీతితో ఉపదేశించాడు. ఎందుకంటే తన కొడుకు దుర్మార్గుడని ఆయనకు బాగా తెలుసు. అతడి చపలత్వం కూడా ఆయనకు తెలుసు. అందువల్లే సర్వధర్మవేత్త అయినటువంటి ఆయన ఆ దివ్యాస్త్రాన్ని ఇస్తూ తన కుమారుడితో ఇలా అన్నాడు, నాయనా, ఎంత ఆపదలో ఉన్నా యుద్ధభూమిలో విశేషించి మనుష్యుల మీది దీన్ని ఉపయోగించకు అన్నాడు. మళ్ళీ అతడితో మళ్ళీ అన్నాడు, నత్వంజాతు సతాం మార్గే స్థాతేతి పురుషర్షభ. నువ్వు ఎప్పుడూ సజ్జన మార్గంలో నిలబడవని నా సందేహం అన్నాడు. అప్పుడు అశ్వత్థామ అప్రియమైన మాటలు విని మనసులో బాగా కోపించాడు. అన్ని శుభాల మీద ఆశను విడిచిపెట్టాడు. దుఃఖిస్తూ లోక సంచారం చేశాడు. ఆ తర్వాత నువ్వు అరణ్యంలో ఉన్నప్పుడు ద్వారకకు వెళ్ళి అక్కడ బాగా పూజలు అందుకుంటూ గౌరవాలు సత్కారాలు పొందుతూ నివసించాడు. ఒకనాడు ద్వారకలో సముద్ర తీరంలో నేను ఒంటరిగా ఉన్నాను. అప్పుడు నా దగ్గరకు ఆ అశ్వత్థామ వచ్చాడు. నన్ను చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నా తండ్రి సత్యపరాక్రముడు, ఆచార్యుడు, ఉగ్రమైన తపస్సు చేశాడు. అగస్త్య మహర్షి ద్వారా బ్రహ్మశిరోనామకం అనే అస్త్రాన్ని పొందాడు. దేవతలు గంధర్వులు ఆ అస్త్రాన్ని పూజిస్తారు. ఆ అస్త్రం నా తండ్రి దగ్గర ఉన్నట్లుగానే ఇప్పుడు అది నా దగ్గర కూడా ఉంది. ఇప్పుడు మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. మన ఆయుధాలు మార్చుకుందాం. నీ చక్రాయుధాన్ని పట్టుకోవాలని నాకెప్పటి నుంచో కోరిక. దాంతో శత్రువులందరినీ వధిస్తాను. కనుక నా ద్వారా నా దగ్గర ఉన్న దివ్యాస్త్రాన్ని పొందు. శత్రువులను సంహరించే నీ చక్రాన్ని నాకివ్వు అని నమస్కారం చేశాడు. ఆ అశ్వత్థామతో నేను ఎంతో శాంతంగా ఇలా అన్నాను, ఓ విప్ర, దేవతలు దానవులు గంధర్వులు మనుష్యులు పక్షులు నాగులు వీరంతా కలిసినా కూడా నా పరాక్రమంలో 100వ వంతుకు కూడా సమానమైన వారు కాదు. ఇదిగో ధనస్సు, ఇదిగో శక్తి, ఇదిగో చక్రం, ఇదిగో గద. నా నుండి వీటిలో నీకు ఏది కావాలో కోరుకో, దాన్ని నీకు ఇస్తాను. దేనిని ఎత్తుకోగలవో రణభూమిలో దేనిని ప్రయోగిస్తావో దానినే తీసుకో. అయితే ఒక మాట విను, నువ్వు నాకు ఇస్తాను అన్న దివ్యాస్త్రం మాత్రం నాకొద్దు, నీ దగ్గరే ఉంచుకో అన్నాను.
ససునాభం సహస్రారం ససునాభం సహస్రారం వజ్రనాభమయస్మయం వజ్రనాభమయస్మయం వవ్రే చక్రం మహాభాగక వవ్రే చక్రం మహాభాగక మత్తక స్పర్ధన్మయ సహ మత్తక స్పర్ధన్మయ సహ. అప్పుడు అశ్వత్థామ నాతో పోటీ పడుతూ నాతో యుద్ధం చేసి నా అంతటి వాడు కావాలని, నన్ను గెలవాలని నా నుండి చక్రాన్నే కోరుకున్నాడు. నా చక్రాన్ని పొంది నా మీదే ప్రయోగించాలని అనుకున్నాడు వాడు, దుర్మార్గుడు. ఆ సుదర్శన చక్రం చక్కని కేంద్రం గలది. దాని కేంద్ర స్థానంలో వజ్రాలు పొదగబడి ఉన్నాయి. అది 1000 అరలు కలిగి ఉన్నాయి. నేను చక్రాన్ని తీసుకో అని అనటంతో అశ్వత్థామ వెంటనే ఎగిరిపడి ముందుకు దూకాడు. ఎడమ చేతితో చక్రాన్ని పట్టుకున్నాడు. కానీ దాన్ని కొంచెం కూడా కదిలించలేకపోయాడు. తర్వాత కుడి చేతిలో పట్టుకొని ఎత్తటానికి ప్రయత్నించాడు. కానీ ఎత్తలేకపోయాడు. మళ్ళీ పూర్తి శక్తితో ఎంతగా ప్రయత్నించినా దాన్ని పైకి ఎత్తలేకపోయాడు. ఆ తర్వాత పూర్ణ బలాన్ని వినియోగించాడు. అయినా సుదర్శన చక్రం కదలలేదు. అందుకు అశ్వత్థామ ఎంతో దుఃఖించాడు. బాగా ప్రయత్నించి అలిసిపోయాడు. ఇక నా చక్రం మీద ఆశ వదులుకొని వెనక్కు తిరిగాడు. తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. కదలకుండా మౌనంగా ఉన్నాడు. ఆ అశ్వత్థామని పిలిచి నేను ఇలా అన్నాను, ఓ విప్ర, అర్జునుడు ఎప్పుడూ మానవులలో ప్రమాణమై ఉన్నాడు. మానవుల్లో అతడు గాంధీవధారి, శ్వేతవాహనుడు, కపికేతనుడు. అతడు సాక్షాత్తు శివుణ్ణి ద్వంద్వ యుద్ధంలో ఓడించాడు, మెప్పించాడు. లోకంలో నాకు అర్జునుడి కన్నా ప్రియమైన వాడు మరొకడు లేడు. అతడికి ఇవ్వకూడనిది అంటూ నా వద్ద ఏదీ లేదు. అతడు ఏమి అడిగినా ఇస్తాను. అటువంటి అర్జునుడు నాకు మిత్రుడు. ఆ నా మిత్రుడు కూడా ఇప్పుడు నువ్వు అడిగినట్లుగా ఎప్పుడూ అడగలేదు. నువ్వు మాట్లాడినట్లుగా ఎప్పుడూ మాట్లాడలేదు. మూర్ఖుడా, నేను 12 సంవత్సరాల పాటు ఘోర బ్రహ్మచర్యాన్ని పాటించి హిమాలయ పర్వతాలలో తపస్సు చేశాను. రుక్మిణి కూడా నాతో సమానంగా వ్రతం పాటించింది. అప్పుడు మా ఇద్దరికీ ప్రద్యుమ్నుడు పుట్టాడు. సనత్కుమారుడే ప్రద్యుమ్నుడు. ఆయనే నాకు కొడుకై పుట్టాడు. అటువంటి ప్రద్యుమ్నుడు కూడా తిరుగులేని ఈ చక్రాన్ని అడగలేదు. హే మూర్ఖుడా, అలాంటిది నువ్వు అడిగావు. ఎప్పుడూ నా పక్కనే ఉండేవాడు నా అన్నగారు బలశాలి అయినటువంటి బలరాముడు కూడా ఎప్పుడూ ఈ చక్రాన్ని గురించి అడగలేదు, మాట్లాడలేదు. అలాగే నా పుత్రులైన గదుడు, సాంబుడు కూడా అడగలేదు. చూసిస్తామని అడగలేదు. ఆటకైనా అడగలేదు. దాని స్వరూపం చూస్తామని, దగ్గరగా చూస్తామని కూడా అడగలేదు. మూర్ఖుడా, నువ్వు అడిగావు. ద్వారకలో నివసించే వృష్ణి అంధక వంశాలకు చెందిన మహారథులు కూడా ఎప్పుడూ నీలాగా అడగలేదు, దీన్ని చూడలేదు. కానీ దాన్ని కావాలని కోరుకుంటున్నావు. వాళ్ళు చూస్తానని కూడా చెప్పలే. దగ్గరగా నీ చక్రం చూస్తాము, దర్శనం చేస్తామని కూడా చెప్పలే. నువ్వు అడుగుతున్నావు. నువ్వు ఆచార్యుడైన ద్రోణుడికి పుత్రుడవు. సర్వ యాదవుల చేత పూజలు అందుకునేవాడు, గౌరవాలు పొందేవాడు. సరే, బాగానే ఉంది. అసలు ఈ చక్రాన్ని పొంది ఏం చేస్తావు? ఈ చక్రాన్ని పొందిన తర్వాత నువ్వు ఎవరితో పోరాడాలి అనుకుంటున్నావు? అసలు నీ మనస్సులో ఏముందో చెప్పు అని నేను అడిగాను. అప్పుడు అశ్వత్థామ ఏం చెప్పాడో తెలుసా? అది అతడి మాటల్లోనే విను. ఓ కృష్ణ, నిన్ను పూజించి నేను నీతోనే యుద్ధం చేయాలని అనుకుంటున్నాను. నేనెప్పుడు ఓడిపోకూడదనే దేవా, దానవులు పూజించే ఈ చక్రాన్ని అడిగాను, అంతే. దేవదానవులు. ఇదే నా మనస్సులో ఉంది. ప్రభు, ఇది సత్యం. కృష్ణ, నా కోరిక తీరలేదు. ఇది నీ ద్వారా తీరకుండానే నేను వెళుతున్నాను. అంటే నిన్నే చంపాలని వచ్చాను. ఇది నా కోరిక దేవా అని దేవుణ్ణే
ఆ చంపేవాడినే కోరినట్టు. ఏమిటిది కథ? ఇది ధర్మమా? అప్పుడే చంపేసింటే బాగుండు. ఓ గోవిందా, నాకు శుభం కలగాలని, మంచి జరగాలని కోరుకో. ఇది భీకర చక్రం. నువ్వు భయానక వీరుల్లో గొప్పవాడు. దీనిని నువ్వు ధరించావు. ఇలాంటి చక్రం మరెవ్వరి దగ్గర లేదు. దీనిని ఈ లోకంలో మరెవ్వరు ఎత్తలేరు అన్నాడు. అంటే తాను చూసేప్పుడు. తర్వాత అశ్వత్థామ ధనాన్ని, వివిధ రత్నాలను తీసుకొని రథంలో వెళ్ళిపోయాడు. అలాంటి వాడు అశ్వత్థామకు తెలుసా? అతడు దురాత్ముడు, కోపిష్టి, చపలుడు, క్రూరుడు, బ్రహ్మశిరోనామకం అనేటువంటి అస్త్రం తెలిసినవాడు. ఆవేశంతో అతడు ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కనుక మనం ఇప్పుడు వెళ్ళి భీముణ్ణి కాపాడుకోవాలి అన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. కృష్ణాయ. 13వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, శ్రీకృష్ణుడు సకల ఆయుధాలతో ఉన్నటువంటి రథాన్ని ఎక్కాడు. ఆ రథం ఉదయించే సూర్యుడి వంటి రంగు గలది. ఆ రథాన్ని బంగారు మాలలు ధరించిన గుర్రాలు లాగుతున్నాయి. అవి కాంబోజ దేశానికి చెందిన మేలుజాతి గుర్రాలు. ఆ రథానికి కుడివైపున శైభ్యం ఉంది, ఎడంవైపున సుగ్రీవం ఉంది. అవి రథం యొక్క ముందు వైపు గల భారాన్ని మోస్తున్నాయి. అలాగే శైభ్య సుగ్రీవాలు పక్కనే ఉన్నటువంటి మేఘపుష్ప వలాహాకాలు ఆ రథం యొక్క వెనుక వైపు గల భారాన్ని మోస్తున్నాయి. ఆ రథంపై దివ్యధ్వజం ప్రకాశిస్తుంది. విశ్వకర్మ దాన్ని నిర్మించాడు. ఇది రత్నధాతువులతో అలంకరించబడి ఉంది. అది పైకెత్తిన మాయలాగా కనిపిస్తుంది. ఆ ధ్వజంపై కిరణాలతో ప్రకాశిస్తున్నటువంటి గరుత్మంతుడు ఉన్నాడు. అంటే అది వేరే, ఇది వేరే, అది పోయింది కదా ఆ రథం, ఇది వేరే అన్నాడు. ఆయన సర్పశత్రు, సత్యశూలుడైన కృష్ణుడికి గరుత్మంతుడు పతాకంలాగా కనిపిస్తాడు. అలాంటి రథాన్ని శ్రీకృష్ణుడు ఎక్కాడు. అర్జునుడు, ధర్మరాజు కూడా రథాన్ని ఎక్కారు. కృష్ణుడి పక్కనున్న వారు ఇంద్రుడి పక్కనున్న అశ్వినీ దేవతల్లాగా శోభించారు. కృష్ణుడు ఆ రథంపై వారిద్దరిని ఎక్కించుకొని ఉత్తమ అశ్వాలను కొరడాతో మందలించాడు. గుర్రాల రథాన్ని వేగంగా ముందుకు తీసుకొని వెళ్ళాయి. కృష్ణుడి సారథ్యంలో ఆ గుర్రాలు వేగంగా దౌడు తీస్తూ ఉంటే ఎగురుతున్న పక్షుల ధ్వని లాంటి మహాశబ్దం పుట్టింది. ఆ ముగ్గురు వేగంగా భీముడిని సమీపించారు. అప్పుడు భీముడు కోపంతో మండిపడుతున్నాడు. అతన్ని ముగ్గురు వారించలేకపోయారు. ముగ్గురు చూస్తూ ఉండగానే భీముడు తన రథం మీద గంగా తీరానికి చేరాడు. పాండవుల పుత్రులను చంపిన అశ్వత్థామ అక్కడ ఉన్నట్లుగా విన్నాడు. అక్కడే వ్యాస మహర్షి ఋషులతో కలిసి కూర్చొని ఉండటాన్ని కూడా భీముడు చూశాడు. ఆయనకు దగ్గరలోనే కూర్చున్న అశ్వత్థామను చూశాడు. అప్పుడు ఆ క్రూరుడు ఒంటికి నెయ్యి పూసుకొని ఉన్నాడు. చేతిలో దర్భలు పట్టుకొని ఉన్నాడు. అతడు ఒళ్ళంతా దుమ్ము అంటుకొని ఉంది. అశ్వత్థామను చూసి భీముడు కోపించాడు. బాణాలను ధనస్సును పట్టుకొని వేగంగా అశ్వత్థామ మీదకు వెళ్ళాడు. ఓ అశ్వత్థామ, నిలబడు, ధైర్యంగా నిలబడని అరిచాడు. అశ్వత్థామ భీముడిని చూసి అతడు వెనుకనే వస్తున్నటువంటి కృష్ణార్జునులు కూడా ధర్మరాజును చూసి ఎంతో బాధపడ్డాడు, భయపడ్డాడు. ఆ సమయంలో తానేం చేయాలో వేగంగా ఆలోచించుకున్నాడు. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే ఎడమ చేతిలో ఒక గడ్డి పరకను పట్టుకొని ఆ పరమాస్త్రాన్ని స్మరించాడు. తన ఎదుట దివ్య ఆయుధాలు ధరించి నిలబడి ఉన్నటువంటి ఆ శూరులను చూసి సహించలేకపోయాడు. వెంటనే కోపంతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రకటించాడు. ఆ అస్త్రం పాండవులందరినీ సంహరించుగాక అని దారుణంగా పలికాడు. సకల లోకాలను మోహంలో పడేయాలని ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన ఆ గడ్డి పరకలో నిప్పు పుట్టింది. అది ప్రళయకాలంలో యముడిలాగా 3 లోకాలను కాల్చివేస్తున్నట్టుగా అనిపించింది అన్నాడు వైశంపాయన మహర్షి.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 14వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఇట్లా చెప్తున్నాడు. మహారాజా, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రకటించాడు. అది ప్రయోగించటానికి ముందే కృష్ణుడు అశ్వత్థామ చేష్ట ద్వారా అతడు ఏం చేయాలనుకున్నాడో గ్రహించాడు. వెంటనే అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ద్రోణుడు ఉపదేశించిన దివ్యాస్త్రం నీ మనసులో ఉంది కదా, ఇప్పుడు దాన్ని ప్రయోగించు. ఇదే దాన్ని తగిన సమయం, ఆలస్యం చేయకు. ఆ అస్త్రం నిన్ను నీ సోదరుని రక్షిస్తుంది కనుక తప్పదు. నువ్వు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించు. అదే అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని నివారిస్తుందన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు వెంటనే ధనుర్బాణాలను అంత పట్టుకున్నాడు. వేగంగా రథం నుండి దిగాడు. గురుపుత్రుడు గనుక ఆ తరువాత తనకు సమస్త సోదరులకు శుభం జరగాలని కోరుకున్నాడు. దేవతాభ్యో నమస్కృత్య గురుభ్యశ్చైవ సర్వశః ఉత్సర్జ శివం ధ్యాయన్ అస్త్రమస్త్రేణ శామ్యతాం. దేవతలకు సర్వగురువులకు నమస్కారం చేశాడు. ఆ అస్త్రం శత్రువుల బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయుగాక అని ధ్యానించి దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు ప్రయోగించిన ఆ అస్త్రం వెంటనే ప్రళయకాలాగ్నిలాగా ప్రజ్వలించింది. జ్వాలలతో వెలిగిపోయింది. అటు అశ్వత్థామ ప్రయోగించిన ఆ అస్త్రం కూడా తేజోమండల మధ్యలో నిలబడి మహాజ్వాలాలతో వెలిగిపోతోంది. మహాస్త్రాలు ప్రకటమైన ఆ సమయంలో వజ్రపాతం వంటి శబ్దాలు ఎన్నో పుట్టాయి. వేల కొద్ది తోకచుక్కలు ఆకాశం నుండి నేల మీద పడ్డాయి. సకల భూతాలకు మహాభయం కలిగింది. ఆకాశంలో అగ్ని జ్వాలామాలాలతో వ్యాపించింది. ప్రచండ శబ్దాలు పుట్టాయి. పర్వతాలు, వనాలు, చెట్లతో సహా భూమి మొత్తం కంపించింది. 2 అస్త్రాల తేజస్సులు లోకాలను తప్పింపజేస్తూ ఉన్నాయి. అప్పుడు సర్వభూత స్వరూపుడైన నారద మహర్షి, వ్యాస మహర్షి ఇద్దరు కూడా 2 అస్త్రాల మధ్య ప్రత్యక్షమయ్యారు. ఉభౌ శమయితుం వీరౌ భారద్వాజ ధనంజయౌ తౌ ముని సర్వధర్మజ్ఞో సర్వభూత హితైషిణో దీప్తయోరస్త్రయోర్మధ్యే స్థితౌ పరమ తేజసౌ. వారు పరమ తేజస్సు కలవారు, సర్వధర్మాలు తెలిసినవారు, సకల భూతాలకు మేలు కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఆ మునులు ఇద్దరూ అశ్వత్థామ అర్జునుడిని శాంతింపజేయాలని 2 అస్త్రాల మధ్య నిలబడ్డారు. వారిద్దరూ జ్వలిస్తున్న అగ్నులాగా ఆ 2 అస్త్రాల మధ్య ఉండి వెలిగిపోతున్నారు. దేవదానవులు కూడా వారిని గౌరవిస్తారు. వారు లోకానికి మేలు కలగాలని కోరుకుంటూ అస్త్రాలను శాంతింపజేయాలని అలా అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు అశ్వత్థామ అర్జునులతో ఇలా అన్నారు, పూర్వం నానా శస్త్రాలు తెలిసిన మహారథులెందరూ వెళ్ళిపోయారు. అటువంటి వారు ఎవరూ కూడా ఈ అస్త్రాన్ని మనుష్యులపైకి ఎప్పుడూ ప్రయోగించలేదు. మరి మహా వినాశనాన్ని కలిగించే ఈ సాహసాన్ని మీరెందుకు చేశారు అని అడిగారు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అశ్వత్థామ అర్జునుడు ప్రకటించిన అస్త్రాల మధ్యలో నిలబడిన ఆ ఋషులు అగ్ని వంటి తేజస్సుతో వెలిగిపోతున్నారు. వారిని చూడగానే అర్జునుడు సమయానికి తగినట్లుగా ఆలోచించాడు. వారి మాటలు విని వేగంగా తన దివ్యాస్త్రాన్ని ఉపసంహరించాడు. తర్వాత అర్జునుడు చేతులు జోడించి ఋషులతో ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ అస్త్రాన్ని ప్రయోగించాను.
నేను గనక ఈ అస్త్రాన్ని ఉపసంహరిస్తే పాపాత్ముడైన అశ్వత్థామ మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఇప్పుడు మీరు మాకు సకల లోకాలను కూడా అన్ని విధాలుగా మేలు కలిగేలాగా చేయండి అని కోరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.